హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. పిల్లలు ఏమైనా తినడానికి అడిగినప్పుడు ఒక అరగంటలో చాలా ఈజీగా ఈ కేక్ అనేది చేసి పెట్టేయచ్చండి. దీనిలో మైదా కానీ పంచదార కానీ యూజ్ చేయము, ఎగ్స్ కూడా యూజ్ చేయమండి. గోధుమ పిండి బెల్లంతో హెల్దీగా పిల్లలకి చేసి పెట్టేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి ఆల్రెడీ హాఫ్ డేస్ అనేది స్టార్ట్ అయిపోయాయి కదండి స్కూలు. ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి తినడానికి అడుగుతూ ఉంటారు ఈవినింగ్ టైంలో. అలాంటప్పుడు బయట కొనే బదులు ఇంట్లోనే చాలా ఈజీగా ఈ కేక్ అనేది చేసి పెట్టేయచ్చు. ఈ కేక్ కూడా మనం స్టీల్ గ్లాస్లో ప్రిపేర్ చేస్తాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇక లేట్ చేయకుండా ఈ కేక్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ వరకు గోధుమ పిండి తీసుకోవాలండి. దానిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి, 1/2 టీ స్పూన్ వరకు. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలానే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అవైలబుల్గా లేకపోతే ఈనో పౌడర్ ఉంటుంది కదండి, 2 స్పూన్స్ పాలు తీసుకొని దానిలో ఈనో పౌడర్ని యాడ్ చేసుకుని బాగా కలిసిన తర్వాత ఆ పాలను యాడ్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర బేకింగ్ సోడా ఒక్కటే ఉందనుకోండి, అదేనండి వంట సోడా, దాన్ని ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఈ పౌడర్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి 3/4 కప్ వరకు బెల్లంను తీసుకున్నానండి. దాన్ని మిక్సీలో వేసుకోవాలి. బెల్లం అనేది చెక్కు తీసుకున్న వేసుకోవచ్చు, లేదా బరకగా దంచైనా వేసుకోవచ్చు. ఒకవేళ మీరు బరకగా దంచి తీసుకుంటే కనుక పెద్ద ముక్కలు లేకుండా చూసుకుని వేసుకోండి. తర్వాత ఫ్లేవర్ కోసం ఇక్కడ 2 ఇలాచీని యాడ్ చేస్తున్నా. ఇలాచీకి బదులుగా మీ దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే కనుక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. అలానే 1/2 కప్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఈ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అన్నమాట. కేక్ ఎప్పుడు ప్రిపేర్ చేసినా సరే ఫ్లేవర్లెస్ ఆయిలే తీసుకోవాలండి. నువ్వుల ఆయిల్ అయినా వేరుశనగ ఆయిల్ అయినా అస్సలు పనిచేయదు. తర్వాత వీటిని ఒకసారి మెత్తగా బ్లెండ్ చేసుకొని దానిలోకి కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలి, 1/2 కప్ వరకు. పాలు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా నురుగులాగా ఫామ్ అవ్వాలి. తర్వాత ఈ పేస్ట్ని తీసుకుని కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలోకి యాడ్ చేసుకుని పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత పిండిని సేమ్ డైరెక్షన్లో కలుపుకోవాలండి. అవసరమైతే కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ. ఓవరాల్గా పాలు అనేది నాకు 1/2 కప్కి కొంచెం తక్కువలోనే పడ్డాయండి. కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇలా రిబ్బన్ లాగా ఫామ్ అయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. తర్వాత స్టీల్ గ్లాస్ తీసుకొని దానిలోకి ఆయిల్ అప్లై చేసుకుని ఇలా కొద్దిగా గోధుమ పిండిని చల్లుకోవాలి. దానిలోకి సగానికి కొంచెం ఎక్కువలో ఇలా పిండిని వేసుకోవాలి. కేక్ బ్యాటర్ వేసిన తర్వాత గ్లాస్ని ఇలాగా 2-3 టైమ్స్ ట్యాప్ చేయాలండి. చిన్న టీ గ్లాస్ తీసుకున్నా సరే సగం వేసుకున్నా పర్వాలేదు, అంతకు మించి ఎక్కువ వేయద్దు. సగానికి తక్కువ వేసినా పర్వాలేదు, కానీ మీరు 3/4 ఇంకా ఎక్కువ అలా అస్సలు వేయద్దండి కేక్ బ్యాటర్ అనేది. ఎందుకంటే ఇది కుక్ అయ్యాక బాగా పొంగిపోతుంది. తర్వాత స్టవ్ మీద దలసరి గిన్నె పెట్టుకొని దానిలో ఒక స్టాండ్ పెట్టుకోవాలండి. స్టాండ్కి బదులు మీరు కర్రీ బౌల్ ఉంటుంది కదా స్టీల్ది చిన్నది, అది బోర్లించుకుని పెట్టుకోవచ్చు, లేదా సాల్ట్ వేసుకోవచ్చు, లేదా ఇసుకైనా వేసుకోవచ్చు. ఇలా స్టాండ్ మీద ప్లేట్ పెట్టుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు ప్రీహీట్ అవనివ్వాలి. 10 నిమిషాల తర్వాత జాగ్రత్తగా ఈ కేక్ బ్యాటర్ ఉన్న గ్లాసులని జాగ్రత్తగా దానిలో పెట్టేసుకుని మూత పెట్టుకుని స్టవ్ మీడియంలో పెట్టి ఒక 20 నిమిషాలు, అలానే స్టవ్ లోలో పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇది అరగంట తర్వాత చెక్ చేస్తున్నానండి. మనం చెక్ చేస్తున్నప్పుడు చాక్ అనేది మనకి నీట్గా వచ్చేస్తే కుక్ అయిపోయినట్టు. ఒకవేళ కుక్ అవ్వకపోతే ఇంకొక 10 నిమిషాలు స్టవ్ లోలో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. అదే మీరు టీ గ్లాసుల్లో తీసుకున్నట్లయితే స్టవ్ మీడియంలో పెట్టి 10 నిమిషాలు, స్టవ్ లోలో పెట్టి ఒక పావు గంట అయితే సరిపోతుంది. కేక్ బాగా కుక్ అయిన తర్వాత ఆ గ్లాసులను తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. లేదంటే ఆ హీట్కి ఆ కేకులు అనేది మాడిపోతాయి. కేక్ పెట్టిన గ్లాసు బాగా చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్తో మనం ఈ కార్నర్స్ అనేది కలుపుకొని ఇలా బోర్లించి ట్యాప్ చేసినట్లయితే మనకి కేక్ అనేది చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది.
చూడండి ఎంత నీట్‌గా ఉందో కేకు స్పాంజ్‌గా. టేస్ట్ అయితే మరి చాలా బా వచ్చిందండి. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. చూడండి ఎంత స్పాంజ్‌గా, ఎంత స్మూత్‌గా ఉండిందో కేక్ అనింది. చాలా ఈజీ కదండీ కేక్ అనింది ప్రిపేర్ చేయడం. మీరు తప్పకుండా ట్రై చేయండి. మనకి కావాల్సిన సైజులో ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుంటే చక్కగా రౌండ్‌గా బావుంటుంది తినడానికి. పిల్లలు బా ఇష్టపడతారు. అంతేనండి. రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి బెల్లంతో గ్లాస్‌లో కేక్. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్‌ని వ్యూ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.